ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథాల నుంచి ఒక వాగ్దానం, నిర్గమాకాండం 33:14 వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాట మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మనకు ఎంతో తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి లేకపోతే మనము మన జీవితంలో, భూలోక జీవితంలో ముఖ్యంగా మనం జీవించలేం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మనతో వస్తేనే దేవుడు మనతో వచ్చినట్టు, దేవుని ప్రసన్నత మనతో వచ్చినట్లు. ఆ దినాన మరి దేవాతి దేవుడు ఇశ్రాయేలీలతో బయలుదేరకపోతే శత్రువుల మధ్య వాళ్ళు కుప్పకూలేవారు, శత్రువుల మధ్య హతము చేయబడేవారు, వారు ఎర్ర సముద్రంలో మునిగిపోయేవారు, ఎరికో కోటగోడల కింద వాళ్ళు పడిపోయేవారు. దేవుని మహా ఉచితమైన కృప, దేవుని సన్నిధి వారికి తోడుగా వచ్చింది. ఈరోజు మనకి కూడా ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా వస్తాను, మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు మీరు మీ సన్నిధిని తోడుగా ఉంచుతానన్నారు. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, నాయనా ప్రమోషన్లో, బిడ్డల చదువుల్లో, నాయనా కుటుంబాల్లో, పరిచర్యలు, అన్ని విషయాల్లో తండ్రి నీ బిడ్డలుగా మీరు తోడై ఉండి చూస్తున్న దేశ విదేశాల బిడ్డలందరినీ ఆశీర్వదించి నడిపించమని, యేసయ్య పరిశుద్ధ నామం సన్నిధి నుంచి నడిపించమని కోరుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.